అందరికీ శుభోదయం. మొదటగా మన ప్రీతి గురువులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, మరి స్వర్ణమాల మేడం గారికి మన ధన్యవాదాలు, ప్రణామాలు తెలుపుకుందాము. అలాగే మనకి ఇంత మంచి వేదికను అందించినటువంటి మహావతార్ ఫౌండేషన్కు, మరి ప్రతిదినము వాళ్ళ దైనందిన కార్యక్రమాలను వదిలేసి మనందరికీ గైడెన్స్ ఇస్తున్నటువంటి యాంకర్స్కు, మీరు ఈ వేదికలో పాత్రధారులై ఈ జ్ఞానాన్ని వింటూ మీ ఉన్నతిని మీరు చేసుకుంటున్న మీకు అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సార్. ఇక మీకు ఏ సబ్జెక్టు మెయిన్గా అంటే, ఈరోజు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్లకు ధ్యానం గురించి ఇంపార్టెంట్గా కొన్ని విషయాలు చెప్పాలి. ఒక్కరున్నా కూడా ఎందుకంటే మనకు గురువు గారు ఈ ధ్యానాన్ని ఎప్పుడు నేర్పించారు? సుమారు 30-35 ఏళ్ల కింద నేర్పించారు. మొదట గురువు గారికి ఓన్లీ ధ్యానం గురించి మాత్రమే తెలిసిందండి. అయితే ఆయనకు ఎన్నో బుక్స్ చదివే అలవాటు. అంటే ఆధ్యాత్మిక బుక్స్ ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ ఏవైనా కూడా ఆయన చదివేదాకా వదిలేవారు కాదు. సుమారు ఒక 50,000 బుక్స్ చదువుతున్నప్పుడు ఆయనకు ఒక పిరమిడ్ బుక్ దొరికిందనమాట. ఆ పిరమిడ్ ఏమిటి, ఇది ఎందుకు ఇంత శక్తి ఉంది అనేటువంటిది అన్ని కూలంకషంగా బాగా చదివిన తర్వాత అర్థమైంది. ఓ, ఇది ఇంత పనిచేస్తుందా అనేసి ఇమీడియట్గా వాళ్ళు చూపించినటువంటి కొలతలతో ఒక పిరమిడ్ తయారు చేసామని తన కార్పెంటర్కి చెప్పాడు. ఆ కార్పెంటర్ చేసుకొని వచ్చిన తర్వాత దానిలో ఒక పండు, అవతల ఒక పండు పెట్టాడు. అవతల పెట్టినటువంటి బయట పెట్టినటువంటి పండు 3-4 రోజుల్లో కూలిపోయింది. ఇదేమో 30 రోజులైనా ఫ్రెష్గా ఉండింది. తను యూజ్ చేస్తున్నటువంటి రేజర్ పెట్టాడు, ఇంకొక 10 సార్లు 20 సార్లు ఎక్కువ వచ్చింది. ఇదేంటి ఇది ఇంత బాగుంది అనేసి దాన్ని తన ఫ్యాన్ దగ్గర తగిలించేసి దాని కింద కూర్చొని ధ్యానం చేశాడు. ఎక్కువ ఎనర్జీ ఫీల్ అయింది. మరి మన తల మీద పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఒక క్యాప్ పిరమిడ్ తయారు చూసించుకొని క్యాప్ పిరమిడ్ పెట్టుకున్నాడు. ఇంకా ఎనర్జీ ఉంది. సో దీన్ని ఎందుకు మనం మెడిటేషన్ వాడకూడదు అనే ఉద్దేశంతో అప్పుడు తనకు బాగా పరిచయం ఉన్నటువంటి బివి రెడ్డి అనేటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్, పారిశ్రామికవేత్తకు రిక్వెస్ట్ చేశాడు, మన కర్నూలులోనే ఒక పిరమిడ్ కడితే బాగుంటుంది కదా అనేసి. ఇమ్మీడియట్గా ఆయన ఒక 200 మంది కూర్చున్నటువంటి పిరమిడ్ను కట్టించి ఇచ్చాడనమాట. ఎక్కడ? తుంగభద్ర నది ఒడ్డున పాత పిరమిడ్. అదే సెంటర్ స్టార్ట్ అయింది. అక్కడ 200 మంది పిరమిడ్కు నిర్మించినటువంటి ఆ పిరమిడ్ ప్రపంచంలోనే ధ్యానం కోసం నిర్మించినటువంటి మొట్టమొదటి పిరమిడ్. ధ్యానం కోసం. ఎందుకంటే సుమారు 18-20 పిరమిడ్స్ ఆకారాలు పోల్చుకొని ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. అయితే ధ్యానం కోసం నిర్మించినటువంటిది కర్నూలు పిరమిడే ఫస్ట్. దాని తర్వాత ఉరవకొండ, అలాగే ఎన్నో పిరమిడ్స్ వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటివి పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరు దగ్గర, కర్తాళ పిరమిడ్ హైదరాబాద్ దగ్గర. ఇప్పుడు ఇంకా చెప్పుకోవాలంటే ఇది మన రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి పేరవరం. ఎంత సైజు? మన బెంగళూరు పిరమిడ్ 160 అడుగులు, 160 అడుగులు. కర్తాల్ పిరమిడ్ 180. అదే రాజమండ్రి పిరమిడ్ చాలా పెద్దది, 220 feet by 220 feet. సో ఇటువంటి ఈ పిరమిడ్ నిర్మాణాల వల్ల ఏమో జరుగుతూ ఉంది, భూమాతకు శక్తి అందుతూ ఉంది. ఎందుకు? పిరమిడ్ అనేటువంటిది విశ్వంలో ఉన్నటువంటి ఎక్కువ ఎనర్జీని తాను తీసుకొని భూమికి లేదా తన కింద ఉన్న వాళ్ళకు అందిస్తూ ఉంటుంది. ఈ పిరమిడ్స్ కూడా ఒకదానికోటి అనుసంధానమై ఎంతో శక్తిని భూమండలానికి అందిస్తూ ఉంది. కాబట్టి మనము పిరమిడ్స్ నిత్యంగా ఉపయోగిస్తే 3 అంతలు ఎక్కువ శక్తి మనం తీసుకోవచ్చు అని చెప్పారు. సో అది ఏదైనా, ఏ సైజ్ అయినా ఉండొచ్చు, ఏ మెటీరియల్ అయినా ఉండొచ్చు. పేపర్ కానీ, కార్డ్బోర్డ్ కానీ, ప్లాస్టిక్ కానీ, కాపర్ కానీ, కాంక్రీట్ కానీ, ఎటువంటి పదార్థమైనా, ఎటువంటి సైజ్ అయినా వాళ్ళు చెప్పినటువంటి కొలతలు, కోణము, యాంగిల్ దానికి పర్ఫెక్ట్గా ఉంటే చాలు. అక్కడ
మనకి ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. మీరు జస్ట్ ఒకసారి గమనించండి. దేవస్థానాలకు అందరూ వెళ్తుంటాం కదా! దేవాలయాలకు. గర్భగుడిలో ఒక్కసారి పరిశీలించి చూడండి లోపలికి తొంగి. పిరమిడ్ వైబ్రేషన్స్ ఆకారంలోనే ఉంటుంది. ఉంటాయి. పిరమిడ్ ఆకారంలోనే వైబ్రేషన్స్ ఉంటుంది. పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. ఏమని? ఎన్ని డిఫరెన్స్? వైబ్రేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఆ! ఖచ్చితంగా వైబ్రేషన్స్ ఉంటాయి. మనము టెంపుల్‌లోకి వెళ్ళిన వెంటనే ఎంతో ఇదిగా ఫీల్ అవుతాము. ఏంటి అక్కడ? పాజిటివ్ వైబ్స్. ఆ పీస్‌ఫుల్‌నెస్సు, ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తా ఉంది? చక్రం, ఇక చక్రాలక్కడ. టెంపుల్స్ గురించి కూడా చెప్తాను చూడండి. మనకు పాత కాలంలోన టెంపుల్స్ ఎక్కడ నిర్మాణం అయ్యేవి? ఊరు సెంటర్‌లో కాదండి. మనకు అనుకూలం ఉంటుందని ఈరోజు చేసుకుంటున్నాము. కానీ పాత కాలంలోన పురాతన. ఊరికి చాలా ఒక కిలోమీటర్, 2 కిలోమీటర్ల దూరంలో పెద్ద ప్రాంగణంలో అంటే సుమారు విశాలంగా ఉండేటువంటి ప్రాంగణంలో నిర్మించేవాళ్ళు. లేదంటే కొండ మీద. ఎందుకలాగా? మనం ఇంటి నుంచి దూరంగా. స్నానం చేసి తడి బట్టలతో కాళ్ళకి చెప్పులు లేకుండా అంత దూరం నడవటం వల్ల వాకింగ్ అయిపోయేది. కాళ్ళకి చెప్పులు లేకపోవడం వల్ల యాక్యుప్రెషర్ తోటి మన హెల్త్ సరిపడేది. కొండపైకి వెళ్తే గుడిపైకి ట్రెక్కింగ్ జరిగిపోయేది ఆటోమేటిక్‌గా. ఇకపోతే గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రాకారం చుట్టూ ఒక 3 ప్రదక్షిణలేసేటప్పుడు ప్రతి కోణంలోనూ, ప్రతి యాంగిల్‌లోనూ మనం సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు కొన్ని ఎక్సర్‌సైజెస్ ఆటోమేటిక్‌గా జరిగిపోయేటివి. వాకింగ్ అయిపోయింది. ఎక్సర్‌సైజెస్ అయిపోయింది. ఇక మనము గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. అక్కడ బలిపీఠం ఉంటుంది. ఏది ధ్వజస్తంభం దగ్గర. ఎస్. మనం ఈరోజు ఏం చేస్తున్నాము? అన్నం పెట్టడము, లేకుంటే కుంకుమ పెట్టడము, పసుపు పెట్టడము ఇటువంటివన్నీ చేస్తున్నాం. కానీ దాని అర్థం ఏంటి అనంటే, అక్కడ నిలబడి దాన్ని ముట్టుకొని, నాలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఇక్కడ బలి ఇచ్చి, నేను పవిత్రంగా లోపలికొస్తున్నాను దేవదేవ అనేటువంటి భావనతోటి మనం ఎంటర్ అవుతున్నాం. ఇకపోతే ఆ గర్భగుడి ముందు మనకు బెల్ ఉంటుంది కదా! గంట. ఆ గంట కొట్టడం వల్ల ఆ గంట ఒక ప్రత్యేకమైనటువంటి మెటీరియల్ తోటి ప్రత్యేకమైనటువంటి సాంకేతిక విజ్ఞానంతో తయారు చేసుంటారు కాబట్టి, ఆ యొక్క ఆ సౌండ్ మీరు గమనించండి. ఎలా వస్తుంటుంది? రమ్ అని వస్తూ ఉంటుంది గదా! ఆ సౌండ్ లోపలికి వెళ్ళి గర్భగుడిలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ మనకు తీసుకొనొస్తుంది. ఎస్. ఇకపోతే గా పూజారి గారు మనకు హారతిస్తారు. ఇప్పుడంటే ఏదంటే ఆయిలు లేకుంటే బొత్తులు ఏవో వేసేవాళ్ళు. కానీ పాతకాలంలో పచ్చకర్పూరంతోటి హారతిచ్చేవాళ్ళు. పచ్చకర్పూరం నుంచేటువంటి ఆ పొగ మన కంటికి మంచిది. ఇకపోతే ఎస్. మనకు తీర్థం ఇచ్చేవాళ్ళు. ఆ తీర్థంలో ఏముండేది? నీళ్లు తులసి. కాదండి. దాంట్లోన పచ్చకర్పూరము, తులసి మొదలైనటువంటివి వేయటం వల్ల ఆ తీర్థం జస్ట్ ఒక్క చెంచా మనం తాగినా కూడా మన డైజెషన్ జీర్ణశక్తికి చాలా ఉపయోగపడేదనమాట. ఈ విధంగా దానికి ఎంతో ఒక ప్రాముఖ్యత అది ఉండేదనమాట. కానీ ఈరోజు అంతా వ్యాపారం అయిపోయి మనము ఏదేదో చేసుకుంటున్నాం. ఆ! ఇకపోతే ఇక్కడ ఆ దేవుడి దర్శనమైన తర్వాత, ఆ సుందరమైనటువంటి ఆ దేవతామూర్తిని చూసిన తర్వాత మనం అంటున్నాము, మూర్తి పూజ మంచిది కాదు అనేసి. కానీ మనము ఎందుకు పెట్టినారది? మనం శూన్యంలోకి చూస్తూ మన మైండ్ కాన్సంట్రేషన్‌లోకి రాలేదు అనే ఉద్దేశంతోటి మూర్తి పూజ ఎప్పుడు మీరు ధ్యానం బాగా నేర్చుకొని మీరు కళ్ళు మూసుకున్నా కూడా మీకొచ్చేటువంటి శక్తిని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు ఇంక అప్పుడు అవసరం లేదు. కానీ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఆ మూర్తిని చూసి మీరు ఒక స్ఫూర్తి తెచ్చుకోవాలనేటువంటిది ఉద్దేశంతోటి అక్కడ విగ్రహాన్ని పెట్టారు తప్పించి, అక్కడ ఆ విగ్రహంలోన ఏం చేసేవాళ్ళు? ప్రతిష్టాపన చేసేవాళ్ళు మంత్రాలతో. అంటే దివ్యమైనటువంటి శక్తి తరంగాలు అక్కడ ఉండేటివి. ఆ శక్తి తరంగాలు మనకొచ్చేటివనమాట. ఇవన్నీ అనుభవించి అక్కడొచ్చి ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేయాలి అనేటువంటి భావన అంతకుముందు ఉండింది. కానీ ఇప్పుడు గుడికి వెళ్తే కూర్చొని రావాలా అనేసి అంటాం కాబట్టి కూర్చుంటాము ఇమ్మీడియేట్‌గా. ఒకవేళ కళ్ళు మూసుకున్నామనుకో మనకేంటి ఆలోచనలు? అయ్యో! కొత్త చెప్పులేసుకొనొచ్చానే ఉంటాయో, పోతాయో? ఆ! మన భావనలన్నీ ఆ విధంగా తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపించారనుకోండి, ఆడవాళ్ళైతే అమ్మా! ఈ చీర ఎక్కడ తీసుకున్నారు? ఈ నగ ఎక్కడ చేయించారు? ఇప్పుడు మగవాళ్ళు కనిపించారనుకోండి, షేర్ మార్కెట్ ఎలా ఉంది? ఆ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఢిల్లీ ఎలా ఉంది? ఇ ఇది మన సంగతులు జరిగేటివి. కానీ
ఎవరైనా మనము ధ్యానం గురించి గానీ, ఆధ్యాత్మికతను గురించి గానీ ఏదైనా మాట్లాడుకుంటున్నామా? ఇది ఆలోచించేయండి. అంటే లేదు. గుడికి వెళ్తే నలుగురితోటి సజ్జన సాంగత్యం జరగాలి గానీ, లోకాభిరామాయణం కాదు అనేటువంటిది మనం గమనించుకుంటే వి టెంపుల్ దేవస్థానం యొక్క విశిష్టత మనకు తెలుస్తుందనమాట. సో, ఈ విధంగా ఉంది గాబట్టి, మనము దేవస్థానాలంటే తప్పు కాదు. దేవుడికి వెళ్ళాలి. అయితే దేనికి ఎంత సమయం ఇవ్వాలో మన జ్ఞానంతోటి మనం ఆలోచించాలి. పూజకి ఎంత సమయం ఇవ్వాలి? ఆ! శ్లోక పఠనానికి ఎంత సమయం ఇవ్వాలి? ఆ! ధ్యానానికి ఎంత సమయం ఇవ్వాలి? ఇది. అందుకనే కోటి పూజా సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపః, కోటి జపః సమం యజ్ఞ, కోటి యజ్ఞ సమ ధ్యాన అనేసి చెప్పుకొనొచ్చారు భగవద్గీతలో. అది ఎందువల్ల అనంటే నీవు ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళాలి. ఇంకా అక్కడనే కూర్చుంటే ఇప్పుడు చిన్న కాన్వెంట్‌లోన ఏం నేర్పిస్తారు? 1, 2, 3లు ఏబీసీడీలు, అ, ఆ, ఈలు. మళ్ళీ అదే కొంచెం ఒక క్లాస్ పెరిగిన తర్వాత వర్డ్స్ చెప్పిస్తారు. మళ్ళీ సెంటెన్సెస్ చెప్పిస్తారు. మళ్ళీ పారాగ్రాఫ్స్ వస్తాయి. ఈ విధంగా కానీ ఒకటి గమనించండి. మనం చిన్న క్లాస్‌లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? ఆయిలు గాని, 1, 2, 3లు గాని, ఏబీసీడీలు గాని ఇవన్నీ ఇంపోజిషన్ రాయించేవాళ్ళు. దిద్దటం అనేది జరిగేది. ఆ విధంగా మన మైండ్‌లో అవి పూర్తిగా ఉండిపోయేవి. ఈరోజు ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు అప్పుడు నేర్చుకున్నటువంటి రెండవ ఎక్కము, నాలుగవ ఎక్కము, పదవ ఎక్కము, 20 ఎక్కం వరకు మనకు పూర్తిగా కంఠపాఠం వచ్చేటివి. ఎప్పుడూ చదువుకునేవాళ్ళు. ఒకసారి మనకొచ్చినా కూడా మన గురువులు అప్పట్లోన 4 మాటలు రాయి, 10 మాటలు రాయి అని రాయించేవాళ్ళు. ఎందుకు? జీవితకాలం ఉపయోగపడేటువంటి విద్య అది. ఈరోజు ఆల్జీబ్రా నేర్చుకుంటున్నాం. ఎక్కడ? ఎస్ఎల్‌సి లేకుంటే పీయూసీ ఇటువంటి దగ్గరికొచ్చినప్పుడు ట్రిగనామెట్రీనంట ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఎందుకు నేర్చుకుంటున్నామో తెలీదు. చెప్పిస్తున్నారు, నేర్చుకుంటున్నాము. ఎగ్జామ్‌లో రాస్తున్నాం, మర్చిపోతున్నాం. కానీ రెండవ ఎక్కము, పదో ఎక్కము, 20 ఎక్కము మర్చిపోతున్నామా? అది మన మైండ్‌లో పర్మనెంట్ రికార్డ్ అయింది. అది ఆ విధంగా మనము పూజ ఎందుకు చేయాలి? జపం ఎందుకు చేయాలి? శ్లోకం ఎందుకు చేయాలి? ధ్యానం ఎందుకు చేయాలి? అనేటువంటిది మనము తెలుసుకుంటే దాని విజ్ఞత మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడేం చేశాము కాన్వెంట్ స్కూల్‌లో దిద్దడము, ఇంపోజిషన్ రాయటము. కానీ పీహెచ్‌డీ లెవెల్‌కి వెళ్ళినా కూడా మీరు సొంతంగా బుక్స్ రాసేటువంటి కెపాసిటీ ఉన్న అదే ఆయిలు, ఏబీసీడీలు ఒక 1, 2, 3లు ఉన్నాయి కదా! సో, పూజ తప్పు కాదు. శ్లోకం తప్పు కాదు. జపం తప్పు కాదు. కానీ దేనికి ఎంత విలువ ఇవ్వాలి? అక్కడ ఇంపోజిషన్ చేసాము, ఇక్కడ ఉపయోగించుకుంటాము. అలాగే వాటిని ఉపయోగించుకునే ధ్యానంలో మీరు కూర్చుంటే ఎంత పవరొస్తుంది మనకు అనేటువంటిది మీకు అనుభవం అయింది. కానీ దాని విఘ్నత తెలుసుకొని మన చిన్న పిల్లలకు చెప్పుకొనొస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. ఇకపోతే మన స్కూల్స్‌లోన పిల్లలకు చెప్పించేటువంటి విద్య ఎలా ఉంది ఈరోజు? దాని మీద ఉందా వాళ్ళకు? టెక్స్ట్ బుక్‌లు ఎలా ఉండాలి? దానికి అట్టలు ఎలా ఉండాలి? మీరు ఏ డ్రెస్ ఏసుకొని రావాలి? ఏ షూస్ వేసుకొని రావాలి? ఏ టై కట్టుకొని రావాలి? దీని మీదే ఎక్కువుంది గానీ కాన్సంట్రేషను వాళ్ళు చెప్పేటువంటి విద్య మీద లేదు. ఇకపోతే మన బుక్స్‌లోనేమున్నాయి? అక్బర్ గురించి, జహాంగీర్ గురించి, మళ్ళీ తర్వాత మౌంట్ బ్యాటన్ గురించి, మెకాలే గురించి ఇవొస్తున్నాయి కానీ, మన ఎంతో శాస్త్ర విజ్ఞానవేత్తలు చెప్పినటువంటి సుశ్రుత మహాముని, చాణక్యుడు, మన పురుషోత్తమ మహారాజు గురించి గాని, మన ఎంతెంతో మంది చక్రవర్తులు శివాజీ గురించి గాని, ఇటువంటివి మన పాఠాల్లో వస్తున్నాయా? సుశ్రుత మహాముని గాని, ఆర్యభట్ట కానీ, వరాహమిహిరుడు కానీ, ఇటువంటి శాస్త్రజ్ఞులు కొన్ని వేల సంవత్సరాలు క్రితమే మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ప్రతి ఒక్కటి ఖగోళ శాస్త్రమేమి, విమానయానం ఏంటి, ఆ! మెడికల్ సైన్స్ ఏంటి ప్రతి ఒక్కటి మనకు అందించిన అర్థశాస్త్రము చాణక్యుడు రచించినది. ఈరోజు వరల్డ్ వైడ్ దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు. ఈరోజు స్టాటిస్టిక్స్. కానీ ఈరోజు మనకు మన పిల్లలు మనం నేర్చుకున్నాం గదా! భగవద్గీత గాని, మన పురాణాలు కానీ, మన వాల్మీకి రచించినటువంటి రామాయణం కానీ, భగవద్గీత కానీ, ఆ! ఇవన్నీ ఈరోజు మన పిల్లలకి తెలుసా? ఎందుకు తెలియడం లేదు? మనం చెప్పటం లేదు. మనం ఎంతసేపు మోడర్న్ టెక్నాలజీలోకి వెళ్తున్నాం. న్యూటన్ గురించంటే చెప్తాడు. మౌంట్ బ్యాటన్ గురించంటే చెప్తాడు. అదే పంచపాండవులు ఎవరండి అనంటే, ఎవరు వాళ్ళు? ఈ విధంగా మాట్లాడుతున్నారు.
అంటే ఏంటి? మన అమ్మమ్మలు, తాతలు, అవ్వలు వాళ్ళు చెప్పేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మనం కల్పిస్తున్నాం మనం పిల్లలకు. వాళ్ళు ఏదో పుక్కిటి పురాణాలు చెప్తారు అది ఇది అనేసి. కానీ పుక్కిటి పురాణాల్లోన ఎంత సైన్స్ ఉందనేటువంటిది ఈ మనకు తెలియదండి. ఒక్కసారి తెలుసుకోవాలనుకుంటే మనము బొట్టెందుకు పెట్టుకుంటున్నాం? గాజులెందుకు యేసుకుంటున్నాం? ముక్కు పుడకెందుకుంది? చెవులకు జుంకీలెందుకున్నాయి? వీటన్నింటి వెనక ఎంతో సైన్స్ ఉంది. కానీ మనకు తెలియకుండా పోతాంది. పెళ్ళైనప్పుడు కాలికి మెట్టెలు వేస్తారు. ఎందుకు వేస్తారు? సో, ఇటువంటివన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్‌లోన మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్క సెంటెన్స్ కొట్టండి. ట్రెడిషనల్ మెథడ్స్ సైన్స్ ఇన్ అవర్ ఇండియన్ టెక్నాలజీ అనేసి మీరు కొట్టండి. ఒక 20 వస్తాయి. బింది ఎందుకు పెట్టుకుంటున్నాము? ఎంత లక్షణంగా ఉంటారు ఆ బొట్టు పెట్టుకున్నప్పుడు. అది లక్షణంగా కనిపించడమే కాకుండా అది నెగెటివ్స్‌ను మన దగ్గరికి రాకుండా చేస్తుంది కాబట్టి అది పెట్టుకోవాలి అన్నారు. గాజులు. ఆ గాజులు అక్కడ ఉన్నటువంటి ఆ నరాలకు వైబ్రేషన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఈ చెవులకు జుంకీలు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? అక్కడ ఆ వైబ్రేషన్స్ అంటే ఏమి? నొప్పి కానీ, ఏదైనా జరగటం కానీ అక్కడున్నటువంటి ఆ నర్వస్‌కు చేరటం వల్ల మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని. ఇప్పుడు గణేషుని దగ్గరికి పోతాం మనం. గుంజీలు తీస్తాం. ఎందుకు గుంజీలు తీస్తున్నాము? ఈ పట్టుకొని కింద కూర్చొని పైకి లేచినప్పుడు దీంట్లోన కొన్ని స్టిమ్యులేషన్స్ జరుగుతాయి. ఆ స్టిమ్యులేషన్స్ వల్ల మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంటే మనమేమి ఆ విగ్రహం నుంచి మనకేదో అనుగ్రహం ఇచ్చాడు. మనకు మెమరీ పవర్ పెరిగిందనుకుంటాము. కానీ ఇక్కడ ఈ సైన్స్ ఉంది. ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ 2 కలిస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయి చూడండి. సో, ఈ విధంగా ప్రతి ఒక్క దానికి సైన్స్ ఉందండి. మనం అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే చాలు మీకు ఎన్నో విజ్ఞానమైనటువంటి విషయాలు మీకెవరికైనా కావాలనుకుంటే 'గ్రేట్ భారత్' అనేటువంటిది ఒక 55 పేజీలున్నాయి. ఆ! అది మీకు పంపిస్తాను చూడండి. అంటే మన యొక్క సైన్సు, మన యొక్క విజ్ఞానం ఎలా ఉంది. ఇప్పుడు కుంభకోణంలో నిర్మించినటువంటి దేవాలయాలు, తమిళనాడులో ఎంత పెద్ద దేవాలయాలు, అవి ఎలా కట్టారు. ఆశ్చర్యమేస్తుంది మనం చూస్తే. హంపీలో ఏది మ్యూజిక్ పిల్లర్స్ ఉన్నాయి గదా! లేపాక్షిలో ఒక జస్ట్ మీరు ఇవన్నీ చూడాలి. లేపాక్షిలోనే ఒకటి ఆర్ట్ వేశారు. మీరు ఎక్కడి నుంచైనా చూడండి, రాధాకృష్ణులు మన వైపు చూసినట్టే ఉంటారు. కృష్ణుడు మన వైపు చూసినట్టే ఉంటుంది. ఏం టెక్నాలజీ అది? మీనాక్షి టెంపుల్ కంచి మీనాక్షి టెంపుల్ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. కానీ మనం అబ్జర్వ్ చేయటం లేదు. మనం ఎంతసేపు మోడర్న్ టెక్నాలజీ అనేటువంటి విషయంలో వెళ్తున్నామో, మన యొక్క ప్రకృతిని నాశనం చేస్తున్నాము. ప్రకృతిని నాశనం చేస్తున్నాం. మన ఆరోగ్యం పాడవటమే కాకుండా, మన ఆరోగ్య విషయం వదిలేసేయండి. మన వరకే వస్తుంది. అయితే ఎంతోమందికి ఉపయోగపడే ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నాం. ఏ విధంగా? మనం వాడేటువంటి పేస్ట్ ద్వారా, మనం వాడేటువంటి నాప్కిన్స్ ద్వారా, మనం వాడేటువంటి ఎన్నో కెమికల్స్ ద్వారా. అంటే ఒక డిష్ వాష్ కానీ, ఒక డిటర్జెంట్స్ కానీ, వీటి వల్ల ఎంత అపకారం జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించామా? చూడండి. ఒక్కసారి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే చాలా ఉంది. కానీ ఇక్కడ సమయం చాలా రిస్ట్రిక్టెడ్ ఉంది కాబట్టి, మనము మీకు ఎవరికైనా ఇటువంటి విషయాల్లోనే ఇంట్రెస్ట్ ఉంటే, నా నంబరు మీ యాంకర్ గారి దగ్గర ఉంటుంది. వాళ్ళని అడిగి తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడే నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకోండి. 7989257044 ఇంకోసారి చెక్ చేసుకోండి. 7989257044 ఇంకో నంబర్ వాట్సాప్ నంబరు 9442025379 020253729. ఓకే. ఇక మనం గురువుగారు చెప్పినటువంటి ధ్యాన విధానం ఏంటి? మినిమం మన వయస్సు ప్రకారంగా చేయండి. మన వయసు 60 ఉందనుకోండి, ఇమ్మీడియేట్‌గా గాబరా. నాకు అలవాటు లేదండి. 60 నిమిషాలు కూర్చునేది ఎలా కూర్చునేది? యెస్. అలవాటు లేదు గదా! ఓకే. 20 నిమిషాలు అయితుందా? 20 నిమిషాలు గూడా కాలేదు. 10 నిమిషాలు కూర్చోండి. ధ్యానం గురించి గూడా వద్దు. కళ్ళు మూసుకొని కూర్చోండి. అంటే ఏమి శరీరాన్ని కూర్చోబెట్టేది నేర్పించండి మొదట. దాని తర్వాత మళ్ళీ ధ్యానంకొద్దాం. 10 నిమిషాలు.
10 నిమిషాలు ఈరోజు కూర్చున్నారు కదా! 5 రోజులు ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ శరీరం యాక్సెప్ట్ చేస్తుంది 10 నిమిషాలు కూర్చోడానికి. అప్పుడు 15 నిమిషాలు పెంచండి. మళ్ళీ ఒక 5 రోజులైంది 20 నిమిషాలకు పెంచండి. మళ్ళీ ఒక 5 రోజులైంది 25 నిమిషాలకు పెంచండి. ఈ విధంగా ఒక నెల, 2 నెలల్లో మీ శరీరము యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఎంతసేపు కూర్చున్నా కూడా. ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి గానీ, అయ్యో! నాకు 60 నిమిషాలు కూర్చునేదానికి కాదు. ఆ కాదు అనేటువంటి పదాన్ని మన గురువుగారు ఎప్పుడో తీసేయమన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్. ఆ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ అనేటువంటి దానికి మన సనాతన ధర్మంలోని మన యొక్క పూర్వపు హిస్టరీ అన్ని చదివేటువంటి ఆలోచనలు, అటువంటి స్థితి మన పిల్లలకు కలిగించాలి ఫస్ట్. అదే మీకు ఈరోజు ఇంకోటి చెప్తున్నాను. ఏంటి? పిల్లలకు ఎలా దానికంటే ముందు మన గురువుగారు ఏం చెప్పారు ఇది? మన వయస్సు ప్రకారంగా మీరు ధ్యానం చేయండి. ఇకపోతే ఏ టైంలో చేయాలి? ప్రతి ఒక్కరు చెప్పేస్తాం ఇమ్మీడియేట్‌గా. పొద్దున్నే బావుంటుంది సార్ బ్రహ్మ ముహూర్తము. కానీ బ్రహ్మ ముహూర్తంలో చేసేదానికి మీకు వీలైతుందా? 12 గంటల వరకు సీరియల్స్ చూసుకుంటూ, మొబైల్స్ చూసుకుంటూ. ఆ! సో, ఇవన్నీ మొదటనే గమనించుకొని గురువుగారు 24 గంటల్లో మీకెప్పుడు వీలైతే అప్పుడు కూర్చోండి. మరి ఎక్కడికి రావాలి? ఏదో సెంటర్‌కి రావాలి. మహావతార్ ఫౌండేషన్ సెంటర్‌కి రావాలా? లేకుంటే రాగిగుడ్డ సెంటర్‌కి రావాలా? లేకుంటే పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాలా? అవసరం లేదు. మీకెక్కడ వీలైతే అక్కడ మీ ఇంట్లో, ఓపెన్ ఏరియాలో, దేవస్థానంలో, మీ పీజీలో, మీ స్కూలు, కాలేజీ ఎక్కడ మీరు ఉద్యోగం చేస్తున్నారో అక్కడ. మీరు సమయం కల్పించుకోండి. ఏ సమయమైనా, ఎక్కడైనా సుఖాసనంలో కూర్చొని, మళ్ళీ ఆసనం లేదు వజ్రాసనము, పద్మాసనంలో కూర్చొని అటువంటివన్నీ ఏమి లేదండి. హ్యాపీగా మీకు తోచినటువంటి సుఖాసనంలో కూర్చొని సింపుల్ థింగ్ కళ్ళు మూసుకుందాం. చేతులు, కాళ్ళు ఇలా క్రాస్ చేసుకుందాం. మన శ్వాసను గమనించటం అంటే ఏమి? లోపలికి వెళ్తుంది, బయటికొస్తుందా? ఇది మాత్రం మీరు గమనిస్తే అద్భుతమైనటువంటి విశ్వశక్తి మన శరీరంలోకి ప్రవేశించి, మన యొక్క నాడీ మండలం అంతా శుద్ధి చేస్తుంది ఫస్టు. సెకండ్ మన ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అది ఎలాగా? ఒక ఉదాహరణ చూడండి. బయట ఏదో వర్షం వస్తా ఉంది. తడిచొచ్చాము. ఇమ్మీడియేట్‌గా జలుబు, దగ్గు ఇవన్నీ వస్తున్నాయి. కానీ ధ్యానం చేసినటువంటి వాళ్ళకి రావు. ఎండలో తిరిగొచ్చాము అలసటయిపోతుంది. మీరు ఎంత ఎండలో తిరిగొచ్చినా గూడా ధ్యానం చేసేటువంటి వాళ్ళకు అలసట అనిపించదు. ఎక్కడ తిరిగినా గూడా, ఎక్కడ ట్రెక్కింగ్ చేసినా, ఎంత నడిచినా ఏమీ అలసట అనేది ఉండదు. ఇదంతా ఎందుకు? ధ్యాన శక్తి. సో, ఈ ధ్యాన శక్తిని మనం పెంచుకునేదానికి మనం ఏం చేయాలి? మనం నార్మల్‌గా ధ్యానం చేసేది జరుగుతూ ఉండొచ్చు. కానీ మనకు పిరమిడ్ అనుభవం అంటే ఏమి? పిరమిడ్ అనేటువంటిది ఒక క్యాపు, లేదంటే పిరమిడ్‌లో కూర్చొని చేసేదానికి ఒకటి స్టాండు. ఇటువంటివన్నీ గూడా మనకు మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు మనకు అందిస్తూ ఉన్నారు. మనం అక్కడ కావాలంటే సెంటర్‌కి వెళ్లి మనకు కావాల్సినటువంటివి తీసుకోవచ్చు. ఏ మెటీరియల్‌తో చేసినవి కావాలన్నా గూడా మనకు దొరుకుతాయి. ఏ సైజులో కావాలన్నా దొరుకుతాయి. పైన హ్యాంగ్ చేసి కూర్చోవాలి దొరుకుతాయి. ఒక గోడకు ఒక యాంగిల్ వేసేసి దానికి పిరమిడ్ తగిలించుకొని దాని కింద కూర్చొని చేసుకోవచ్చు సింపుల్‌గా. ఏమి మనం ఎన్నెన్నో ఖర్చులు పెడుతుంటాము. ఇంత మాత్రం మనము మన ఆరోగ్యానికి మనం ఖర్చు పెట్టలేమా? ఆలోచించండి. ఒక్కసారికే కదా! రోజు తినేది కాదు కదా! ఇడ్లీ సాంబార్ అయితే రోజు తినాలి. ఇదైతే జస్ట్ ఒక్కసారి మనం పిరమిడ్ కొనుక్కున్నామంటే ప్రతిరోజు మనం శక్తిని పొందుతూ ఉండొచ్చు 3 వతులు. ఇకపోతే దానిలో చిన్న క్రిస్టల్స్ మనం యూజ్ చేసుకుంటే మనకు ఎన్నో టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఉన్నాయి. క్రిస్టల్స్ అంటే జెమ్ స్టోన్స్ అన్నమాట. అటువంటివి ఇంకొక 10% ఎనర్జీ పెంచుతుంది. మనం ఈ విధంగా ఒక సత్సంగంలాగా కూర్చొని మనం చేసినప్పుడు ఇంకో 10% పెరుగుతుంది వైబ్రేషన్స్. మరి పౌర్ణమి రోజు ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువుంటుంది. ఏదో కొండ మీద ప్రకృతిలో ధ్యానం చేస్తే ఇంకొంచెం ఒక 10% వస్తుంది. ఈ విధంగా మనము ఎక్కడ ఏ అవకాశం దొరికినా గూడా, ఏ విధంగా శక్తిని పెంచుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోటి చేస్తే అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. ఇకపోతే మీకు ఒక్కటే విషయం చెప్తున్నాను. ఏంటి? మేము 2 ఏళ్ల నుంచి చేస్తున్నామండి. అయినా మాకు కాళ్ళ నొప్పులు పోవటం లేదు. వీపు నొప్పులు పోవటం లేదు. హ్మ్. అవునా? ఇవన్నీ చెప్తారు గదా! వాళ్ళకు చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఒక రైతున్నాడండి. ఆ రైతు పొలం విత్తినాడు. మంచి విత్తనాలు తెచ్చాడు. నీటి సౌకర్యం బాగుంది.
మరి ఎరువులు కావాల్సినటువంటి మన ఆర్గానిక్ ఎరువులే వేశాడు. సమయానికి వర్షం వస్తూ ఉంది. మరి ఎంత బాగా రావాలి పంట? ఫస్ట్ క్లాస్‌గా వచ్చింది పంట. ఇంక కోసుకోవాలి. ఇమ్మీడియేట్‌గా ఏదో సునామీ వచ్చింది. ఏమైంది? పంటంతా నాశనం అయిపోయింది. తుఫాను వచ్చింది, సునామీ వచ్చింది, పంటంతా నాశనమైంది. అట్లాగే మనము ఎంతో మంచిగా ధ్యానం చేస్తున్నాము. ఆహారపు అలవాట్లు బాగున్నాయి. ఆర్గానిక్ తిండినే తింటున్నాము. అయినా మన యొక్క కాళ్ళ నొప్పులు, వీపు నొప్పులు, తలనొప్పులు పోవటం లేదు. ఎందుకు? బికాజ్ ఆఫ్ అవర్ కర్మ. మన పాత జన్మ యొక్క కర్మలు మనల్ని వెంటాడుతున్నాయి. అవి పోవాలనంటే ఎక్కువసేపు ధ్యానం చేసుకోవాలి. మనకు ఒక నెమ్మది, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఏమి థాట్స్, ఆలోచనలు పోతుందిలే ఏమైతుంది. ధ్యానం చేసిన వాళ్ళకు నేను చెప్పినట్టుగా ఇమ్యూనిటీ లెవెల్ పెరిగిన తర్వాత మూడోది ఏం జరుగుతుంది? మన శరీరంలోని తలలో కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోనుంది మట్టి. ఏంటి ఆ కసువు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు. ఇవే గుణాలే కదా మనల్ని చెడిపేది. ఆ గుణాలన్నీ క్లీన్ అయిపోతాయి. అవి శుభ్రం అయిపోయిన తర్వాత మనం ఎలా ఉంటాము? ఋషులు, మునులు మాదిరిగా ఉంటాము. దేన్నైనా కూడా ఓకే కానీలే ఏమవుతుంది అనేటువంటి యాక్సెప్టింగ్ నేచర్, ఒప్పుకునేటువంటి తత్వము, టేకింగ్ ఛాలెంజ్. సడన్‌గా స్ట్రైక్ అయింది. ఆటోలు తిరగటం లేదు, బస్సులు తిరగటం లేదు. దూరం పోవాలి 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు. ఓకే. పోదాం. ఏం నడుచుకుంటూ పోదాం. ఏమైతుంది ఈరోజు? అనేటువంటి ధైర్యము ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ను పిల్లలకు ఎగ్జామ్స్ మే నెలలో ఉంటాయి జనరల్‌గా. వాళ్ళు ఎలక్షన్స్ గురించి సడెన్‌గా మార్చ్‌కి షిఫ్ట్ చేశారు. అయ్యో! మనకు చదువుకునేదానికి టైం లేదే అనేటువంటి భావన కొంతమందిలో వస్తుంది. అదే విద్యార్థులు ధ్యానం చేసేటువంటి వాళ్ళకు కానీలే ఏమవుతుంది? ఇంకాస్త ఒక 1 అవర్ ఎక్కువ చదువుతాము. హ్మ్. ఆ భావన టేకింగ్ ఛాలెంజ్, యాక్సెప్టింగ్ ది సిట్యుయేషన్. ఇది మనకొస్తుందనమాట. అది ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు. ఓకే. ఆ! ఇక మనం ప్రతి ఒక్కదానికి భయపడేది దేని గురించి? అమ్మా! చనిపోతామేమో! ఏమవుతుందో ఏమో! కానీ ఒక్కసారి ఆలోచన చేయండి డీప్‌గా. చావు అనేటువంటిది మీరు పిలిస్తే వస్తుందా? పొమ్మంటే పోతుందా? దాని పాటికి అదొస్తుంది. మరి అటువంటి దాని గురించి ఎందుకు భయపడాలి? ఓకే. భయపడలేదు చావు గురించి. ఇక చావుకే భయపడలేని వాళ్ళు కాళ్ళు చేతులు పోతే ఏమి, ఇంకో రోగం వస్తే ఏమి, ఏమైతే ఏమి అనేటువంటి ఛాలెంజ్ మీరు తీసుకోగలుగుతారు. అదే ఆలోచన మనకు కావాల్సింది. ఆ ఛాలెంజ్ మీరు తీసుకున్నప్పుడు ఇదేమి చేయదు. ఏమిటికి? ఆ పాజిటివ్ థాట్ ఇది బాగవుతుంది, ఇది బాగవుతుంది అనేటువంటిది. ఎందుకనంటే మనము మాట్లాడేటువంటి ప్రతి పదము మనలో ఆలోచనలు పెరిగేటువంటి ఆ ఆలోచనలు, ఆ వైబ్రేషన్స్ ప్రకృతిలోకి వెళ్ళి మీరు ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు ఇస్తూ వస్తారో, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రకృతిలోకి వెళ్ళి అవి మళ్ళీ దాన్ని మేనిఫెస్ట్ చేసి దాన్ని పూర్తిగా మీకు అందిస్తాయి. ఇది ఒక సైన్స్ ఇది. ఎందుకనంటే, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక సైంటిస్టు ఒక గ్లాస్‌లో నీళ్లు తీసుకొని, "హౌ స్వీట్ యూ ఆర్" చాలా బాగున్నాయి ఇవి. ఆ! చాలా తియ్యగా ఉన్నాయి. చాలా మంచి రంగులో ఉన్నాయి. ఆ! ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అనేటువంటి మంచి పదాలతోటి ఒక ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. అదే నీళ్లు ఇంకొక గ్లాస్‌లో తీసుకొని, ఛీ! డర్టీ వాటర్ బురదలాగుంది. గబ్బు ఇది అనేటువంటి భావనతోటి ఇంకొక గ్లాసు అదే ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. 4 గంటలయిన తర్వాత తీసి చూస్తే మొదటి గ్లాస్ ఏమో క్రిస్టల్స్ లాగా ఒక వజ్రాల్లాగా మెరుస్తూ ఉంది. ఇదేమో బురద మాదిరిగా అయిపోయింది. అంటే మీ యొక్క మాట ఆ ప్రకృతి స్వీకరించి అదే విధంగా తయారు చేసిచ్చింది. మరి ఇటువంటి ప్రకృతి రెస్పాన్స్ అయ్యేటప్పుడు మీ ఆలోచన సరళి, మీరు ఇచ్చేటువంటి భావన ఎలా ఉండాలి ప్రకృతికి? మంచిగా ఉంటే మంచే జరుగుతుంది. అది ఒక మూలమైనటువంటి పదంతోటే చెప్పారు గదా! భగవద్గీతలో. యద్భావం తద్భవతి అనేటువంటిది. సో, అవన్నీ తెలిసి కూడా మనం ఇంప్లిమెంట్ ఎందుకు చేసుకోవడం లేదు? ఇదే గురువుగారు చెప్పేది. కామన్ సెన్స్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నాట్ డిగ్రీస్. నేను మెడికల్ చదివినాను, నేను ఇంజినీర్ చదివాను, నేను కాస్ట్ అకౌంటెంట్ అయినాను. ఇవి కాదండి. అవన్నీ లోక జ్ఞానము కోసం గాదు. నీ భుక్తి కోసం. అయితే నీ శరీరం ఆధ్యాత్మికంగా నీవు ఎదగాలనంటే
మనం ఏం చేస్తున్నాము, కామన్ సెన్స్ అంటే ఏంటి అది తెలుసుకోమంటాడు. కామన్ సెన్స్ అంటే ఏంటి? ఆ గురువుగారు చెప్పినట్టు ఏది తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఈ జ్ఞానం లేదు మనకు. ఏదో ఒకటి వేసేస్తూ ఉంటాము. ఆ, మీరు ఇంకోటి తెలుసుకోవడం లేదు. మన శరీరం అనేటువంటిది ఏమి? దేవాలయం. లోపల ఉండేది ఎవరు? జీవుడు. దేవుడు. జీవుడు అంటే దేవుడు. దేవుడు. ఆ! మనకు శంకరాచార్య చెప్పారు కదా! ఏమని? జీవుడే జీవుడే దేవుడు, దేవుడు. దేహమే దేవాలయం. దేవాలయం. మనం దేవాలయం మాదిరి చూస్తున్నామా? కసువు తొట్టి మాదిరి చూస్తున్నాం. హ్మ్. ఎప్పుడంటే అప్పుడు. దేవుడికి నైవేద్యం ఎప్పుడు పెడతారండి? దానికి ఒక టైం. స్పెసిఫిక్ టైం ఉంటుంది గదా! టైం. అభిషేకం టైం. ఎప్పుడు చేస్తారు? దానికి ఒక సమయం ఉంటుంది టైం. గదా! యెస్. కానీ ఈ దేవాలయానికి మీరు ఎప్పుడు పడితే అప్పుడు, ఏం పడితే అది వేస్తూ ఉంటే, మరి ఆరోగ్యం ఎలా బావుంటుంది? అందుకనే మీ చేతుల్లో మీ ఆరోగ్యం అనేటువంటిది నానుడి ఎందుకొచ్చింది అనంటే, మీరు సరియైన సమయానికి, సరియైన పదార్థాన్ని, సరియైన మోతాదులో మీరు తీసుకుంటే అనారోగ్యం ఉండేది కాదు. హ్మ్. ఒకసారి బాగా మీ అవ్వలు, తాతలు వాళ్ళుంటే గిన అడగండి. మీరు ఎలా భోంచేసేవాళ్ళు? ఎప్పుడు భోంచేసేవాళ్ళనేసి. హ్మ్. వాళ్ళు ఏ విధంగా వండుకునేవాళ్ళు? అవన్నీ మర్చిపోయాము. అడగటం లేదు. మొహమాటము. మేమేంటి అడగటం ఏంటి? మేము మెడికల్. వాళ్ళ చిటుకులు మాకెందుకు? ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. కొద్దిగా అజీర్ణమైంది. ఇమ్మీడియేట్‌గా మెడికల్ షాప్‌కి వెళ్తాం. లేకుంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. వాడేదో డైజినో, ఇంకోటో రాసిస్తాడు. అవి మింగేది. అవి 4 మాటలు మింగితే ఏమైతుంది? దాని సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అదే మీ అమ్మమ్మనో, అబ్బనో అడిగితే ఏమని చెప్తారు? కొంచెం వామేసుకొని కషాయం తాగరా పోతుంది. ఎంత సింపుల్ ఉంది. ఇంట్లోనే ఉంది గదా! ఎక్కడికి పోయే అవసరం లేదు. డబ్బులు ఖర్చు అవసరం లేదు. సమయం అవసరం లేదు. ఆ! ఇంత సింపుల్‌గా ఉన్నదానికి కూడా మనం డాక్టర్ల దగ్గరికెళ్తున్నాము. మనమేదో పెద్ద విజ్ఞానులం అనేటువంటి ఫీలింగ్ ఉంది. సో, ఇది వదిలేసి మన పాత కాలంలో ఏ విధంగా చేసేవాళ్ళు అనేటువంటిది ఆలోచించాలి. హ్మ్. ఇకపోతే చిన్న విషయం చూడండి. టూత్ పేస్ట్ తిక్కుతున్నాం. ఎప్పటినుంచి? ఒక 50, 60 సంవత్సరాల నుంచి. అంతకుముందు వేప పుల్ల, లేకుంటే కానుగ పుల్ల తిక్కేవాళ్ళం. బ్రష్ మాదిరిగా యూజ్ చేసి. లేదు అనంటే పళ్ళ పొడి. పళ్ళ పొడికి గూడా డబ్బులు లేవా? బొగ్గు తీసుకోండి. ఆ బొగ్గు నూరేసి దానికి కొంచెం ఉప్పు కలిపితే బ్రహ్మాండంగా పళ్ళు మెరిచిపోయేటివి. ఈరోజు మనం పేస్ట్ తిక్కడం వల్ల ఏమైతా ఉంది? పేస్ట్ తిక్కేదైతే తిక్కుతున్నారు. కానీ దానిపైన అట్ట పైన, కార్టూన్ పైన ఏం రాసిందో ఎప్పుడన్నా గమనించుకున్నారా? లేదు. అంత ఓపిక లేదు. ఏమని? వార్నింగ్ అని రాసుంటాడు. బిలో 6 ఇయర్స్ చైల్డ్ షుడ్ నాట్ యూజ్ బై మిస్టేక్ ఇఫ్ దే కన్జ్యూమ్ ఇమ్మీడియేట్‌లీ రెఫర్ పాయిజన్ కంట్రోల్ బోర్డ్. దానిలో విషతుల్యమైనటువంటి కెమికల్స్ వేసున్నారు. జాగ్రత్త. పిల్లలు పొరపాటులో తియ్యగా ఉందని తినేస్తే దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు దాన్ని పాయిజన్ కంట్రోల్ బోర్డ్‌కి రిఫర్ చేసి దానికి ఏం కావాలో అది చేసుకోండి అని. ఓకే. చిన్న పిల్లలకు కొంచెం మింగినారనుకోండి. మీరు పొరపాటులో ఒక ఇంత మింగేస్తే ఏదో మాట్లాడుకుంటూ కప్పని లోపలికెళ్ళిపోతే ఏం కావాలి? ఒక రోజా? 2 రోజులా? ప్రతిరోజు జరిగేది గదా! ఇది పని. మరి ఎంత ఇదిగా ఉంది. హ్మ్. వాడేమో రెస్పాన్సిబిలిటీ పోగొట్టుకున్నాడు. వాడు కలిపినటువంటి పదార్థాలకు నేను వార్నింగ్ పెట్టాను. మీరే చూసుకోలేదు అని. ఇక మన యొక్క మైండ్ ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు టీవీలో పేస్ట్ ఎలా వేస్తాడు వాడు? బ్రష్ పైన మొత్తం వేస్తాడు. అదే కార్టూన్ పైన ఏం రాసుంటాడు? పీనట్ సైజ్ ఆఫ్ అంటే ఏమి? గురుగింజంత ఒక పేస్ట్‌ని మీరు వేసుకోండి అనేసి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? పేస్ట్ పొడుగుతా వేసేస్తున్నాము. బ్రష్ పొడుగుతా. హ్మ్. సో, మన మైండ్ కాన్సెప్టు, మన క్యాప్షన్స్ మన ఎలా ఉన్నాయి అనేటువంటివి ఒక్కసారి ఆలోచన చేస్తే, మనం దేన్ని ఫాలో కావాలి, ఎలా కావాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సర్జరీ అంటాం, ఎన్నెన్నో మిషన్స్ కనుక్కున్నామంటాం. మరి ఆ రోజుల్లో సుశ్రుత మహామునికి ఏ మిషన్స్ ఉన్నాయి? ఏమున్నాయి? ఒక వ్యక్తి ముక్కు కోసేస్తే, ఆ ముక్కు అట్లాగే పట్టుకొని పరిగెడుతూ ఉంటే, ఎవరో చెప్పారనమాట. "అక్కడ పోవయ్యా ఆ ఋషి ఉన్నాడు వేస్తాడు" అట్లా అని. ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేసి ఆ ముక్కును అతికించేశాడు. హ్మ్. సో, ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి మన పురాతనమైనటువంటి విజ్ఞానాన్ని మనం వదిలేసి, ఈరోజు మోడర్న్ టెక్నాలజీకెళ్తున్నాం. ఎన్ని పదార్థాలున్నాయి. పసుపు ఏం చేస్తుంది మనకు తెలుసు. క్యాన్సర్ కారకమైనటువంటి విషయాలన్నీ గూడా అది ఇది చేస్తా ఉంది.
ఆవు మూత్రము ఎంత పవిత్రమైనటువంటిది. ప్రతి ఒక్క సబ్జెక్టు ఒక్కొక్క దాన్ని తీసుకుంటే ఒక గంట సేపు చెప్పొచ్చండి. ఆవు గురించి ఒక గంట సేపు చెప్పొచ్చు. గురుకులం గురించి ఒక గంట సేపు చెప్పొచ్చు. అంటే మీ విద్యార్థులకు ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని ఈసారి క్లాస్ ఉన్నప్పుడు మీకు అదే సబ్జెక్ట్ కావాలంటే పిల్లల్ని కూడా పిలుచుకొని రండి ఈ సమయానికి. వాళ్ళకు అంటే ఒక విజ్ఞానపూర్వకంగా వాళ్ళకి టిప్స్ అంటే మీరు ఎలా చదువుకోవాలి? ఏ సమయంలో చదువుకోవాలి? ఎంతసేపు చదువుకోవాలి? ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిస్తే ధ్యానం యొక్క ఉపయోగం ఇమ్మీడియేట్‌గా తెలుస్తుంది. ఈరోజు మనం చెప్తాము, నాన్న ధ్యానం చేయరా అనంటే, సరే అమ్మ చెప్పింది, గురువు చెప్పినాడు అనేటువంటి ఒక రెస్పెక్ట్ భావనతోటి కళ్ళు మూసుకుంటారు కానీ, వాళ్ళ మనసులో ఈ డౌట్స్ అన్నీ ఎప్పటికీ ఉండే ఉంటాయి. కళ్ళు మూసుకుంటే ఏమి ఎనర్జీ వస్తుంది? ఏదో అమ్మ చెప్తా ఉంది అనేసి కూర్చుంటాం కానీ దానిలో ఉన్నటువంటి విజ్ఞానం వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతారు. వాళ్ళ ఫ్యూచరు ఎంతో భవ్యంగా ఉంటుంది. సో, ఈ విధంగా ఒక గురుకులం గురించి ఒక ఈ నాలెడ్జ్ ఏంటి? ఏ పదార్థాలు తినాలి? ఏ పదార్థాలు తినకూడదు? అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా మనం చెప్పుకోవాలనంటే దానికి సమయం ఎక్కువ కావాలి. కాబట్టి ఈరోజు ఈ సెషను ఇక్కడికి ముగించేద్దాము. హ్మ్. ఇక క్వెషన్ ఆన్సర్స్ గురించి ఎవరైనా అడగాలనుకుంటే వాళ్ళు అడగొచ్చు. హ్మ్. సో, మీరు చెప్పినట్టుగా ఇంకో 15 నిమిషాలు ఇంకా కంటిన్యూ చేయమంటే చేస్తాను. కంటిన్యూ చేయనమ్మా? ఇంకా లేకుంటే ఏదైనా క్వెషన్ ఆన్సర్స్ పెట్టుకుంటారా? హలో! ఉంటారా? ఇంకా లేక ఇంకో కొంచెం సబ్జెక్టు చెప్పుకుంటూ వెళ్దామమ్మా? హలో! హలో! మన యొక్క ధ్యాన స్థితి మనం పొందేదానికి కాళ్ళు, చేతులు ఈ విధంగా పెట్టుకొని, కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి అన్నారు. దానిలో ఎంతో విజ్ఞత ఉంది. మనమేమనుకుంటున్నాము, అయ్యో! ఏంటి గురువుగారు ఇట్లా చేతులు ఇలా వేసుకోమంటాడు. ధ్యాన ముద్ర అంటే ఇది కదా! ధ్యాన ముద్ర అంటే ఇలా కూర్చోవాలి కదా! యెస్. గురువుగారు కూడా మొదట ఇట్లాగే కూర్చున్నారు. అయితే మన యొక్క మైండ్‌కు, గురువుగారి మైండ్‌కు చాలా డిఫరెన్స్ ఎట్లా? వాళ్ళది రీసెర్చ్ మైండ్. ఇలా కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా కూర్చున్నప్పుడు ఒక 10% ఎనర్జీ చేతుల నుంచి పోయేది. కాళ్ళు మామూలుగా పెట్టుకున్నప్పుడు ఓ 10% ఎనర్జీ వెళ్ళిపోయేది. ఎప్పుడైతే చేతులు ఇలా పెట్టుకున్నారో, కాళ్ళు క్రాస్ చేసుకున్నారో ఆ 10% సేవింగ్ అయిపోయింది. మనం చేసేది చేస్తూ లాస్ ఎందుకు చేసుకోవాలి? సో, అందువల్ల గురువుగారు చెప్పినట్టు చేతులు, కాళ్ళు ఈ విధంగా క్రాస్ చేసుకుంటే మనకు 10% ఎనర్జీ సేవ్ అయితుంది. కళ్ళు కొన్ని సంస్థల్లోన మనకు నేర్పిస్తారు. ఏంటి? ధ్యానం అనేటువంటిది కళ్ళు తెరుచుకొని మీరు జస్ట్ దీన్ని గమనించండి, దీన్ని గమనించండి అని అంటారు. కళ్ళు తెరుచుకొని ఏముంటే ఏమైతుంది? మన ఎనర్జీ వచ్చిందంతా వెళ్ళిపోతుంది. అందుకనే కళ్ళు మూసుకోమంటారు. 80% ఎనర్జీ కళ్ళ ద్వారా పోతుంది. ఇంకా ఒక ఉదాహరణ అంటే ఒక ఋషులో, మునులో ఎవరో తపస్సు చేస్తున్నారు. వాళ్ళకేదో డిస్టర్బ్ చేయటానికి ఎవరో వాళ్ళ ముందుకొచ్చారనుకోండి, ఆయన కళ్ళు తెరిస్తే ఏమవుతారు వాళ్ళు? భస్మం అయిపోతారు. అంటే మన కళ్ళ నుంచి ఎనర్జీ వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని మీరిక్కడ తెలుసుకోవాలి. కాబట్టే మనము కళ్ళు మూసుకొని ఉండాలి. తర్వాత ఎప్పుడైతే మనకు ధ్యానము ఇప్పుడు స్టాప్ చేస్తామనేసి అనుకుంటామో, సడెన్‌గా కళ్ళు తెరవకూడదు. తెరిస్తే ఏమవుతుంది? ఆ ధ్యాన శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతా ఉంది. అందుకే మన యొక్క 2 చేతులు విడదీసుకొని కళ్ళ మీద జస్ట్ ఒక 5 సెకండ్స్, 5 సెకండ్స్ ఉంచుకుంటే ఆ శక్తి అంతా కూడా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నిదానంగా మన చేతులను చూసుకుంటూ కళ్ళు తెరవాలంటారు. ఎందుకు కళ్ళు చేతులను చూసుకుంటూ తెరవాలి? మీరు ఎప్పుడైతే ఈ విధంగా ధ్యానం చేస్తున్నారో సుమారు ఒక 5-10% ఎనర్జీ మన ఈ చేతి వేళ్ళకొచ్చింటుంది. ఆ వేళ్ళు మనం చూసుకున్నప్పుడు, ఆ శక్తి కూడా మన కళ్ళు గ్రహించి మన శరీరంలోకి పంపిస్తాయి. ఇంత విజ్ఞత ఉంది కాబట్టే గురువుగారు ఈ స్టెప్స్ నేర్పించారు. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలి. ఇకపోతే కళ్ళజోడు తీసేయమంటారు. ఎందుకు? ధ్యానం ముగిసిన తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలనుకుంటే అవి అడ్డమొస్తాయి గదా! మరి కళ్ళు మూసుకున్నప్పుడు వీటి అవసరం ఏముంది?
ఈ అవసరం లేనివి మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి కాబట్టి మొదటనే తీసి పక్కన పెట్టేస్తే హ్యాపీగా చేతులు ఇలా పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా మనం ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా గురువుగారు చెప్పినట్టు విధంగా చేసుకుంటే లాస్ ఆఫ్ ఎనర్జీ ఉండదు. అవునా? ఇకపోతే కొంతమందికి అనుభవాలు వచ్చినటువంటి చెప్పుకోండి చాలా మంచిది స్ఫూర్తి అని అంటారు. అనుభవాలు చెప్పుకోవాలి. అయితే కంపారిజన్ ఉండకూడదు. వాళ్ళకి ఆంజనేయ స్వామి కనిపించాడు, నాకెవరు కనిపించలేదు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళినట్టు ఫీల్ అయినారు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడనే ఉన్నా. సో ఇవి కాదు. ఇవన్నీ తాత్కాలికము, టెంపరరీ. పర్మనెంట్ ఏంటి? నీలో ఏం మార్పు జరిగింది, ఏం పరివర్తన జరిగింది? నీకు కోపం తగ్గిందా, ద్వేషం పోయిందా, అహంకారం తగ్గిందా, లోభత్వం పోయిందా? సో ఇవి నీవు ఆలోచన చేస్తే వాటిల్లోన మీ పరివర్తన చెంది ఉంటే నువ్వు 100% సక్సెస్ అయినట్టే. పత్రిజీ కనిపించారు మాకు ధ్యానంలో, ఆంజనేయ స్వామి కనిపించాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. నీలో కోపం పోలేదు, ద్వేషం పోలేదు, ఏం ప్రయోజనం ఉంది? మనం చేసేటువంటి ధ్యానం దేని గురించి? అనుభవాల గురించి కాదు, మనలో పరివర్తన రావటానికి, మనలో చేంజెస్ కలగటానికి. మరి అది ఇంపార్టెంట్. కానీ ఈ అనుభవాలు ఏం చేస్తాయి? అనుభవాలు కావాలి, స్ఫూర్తి కావాలి. అవును, మాకు ఇంకా మంచి జరుగుతుంది, ఇంకా ఆశీర్వాదాలు జిక్తాయి, మనకు ఇవి ద్వేషం పోతుంది, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి అనేటువంటి భావనతోటి మీరుంటే అవి పోతూనే ఉంటాయి. అది కావాల్సింది మనకు. సో ఆ విధంగా మీరు దాని గురించి ఆలోచన చేయకండి, అనుభవాల గురించి పరివర్తన చూసుకోండి. ఓకే. సో ఇది మనం కావాల్సింది, ఈ విధంగా ఉండాలి. ఓకే. ఇకపోతే మనం తీసుకునేటువంటి పదార్థాల్లో పిల్లలకు చాలా ఇష్టమైనటువంటివి ఏవి? క్యాడ్బరీస్ చాక్లెట్స్, అది లేకుండా బర్త్డే జరగదు. ఇంకా కోకా కోలా, లే చిప్స్, బింగో చిప్స్, కురుకురేలు. సో మనం పిల్లల్ని మాల్స్కి ఎక్కడైనా తీసుకుపోయిన షాపులకు, వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏం తెలుసునా? మీరు ప్రొవిజన్స్, మీరు మీ గ్రోసరీ మీరు చూసుకుంటూ ఉంటారు, మీకు ఏం కావాలో వాళ్ళు తీసుకొని వచ్చి ఆ బాస్కెట్లో ఏమేస్తారు? కురుకురే ప్యాకెటో, చెస్ ప్యాకెటో, కోకా కోలానో ఇవి వేస్తారు. ఎందుకు? వాళ్ళకి ఇష్టమైనటివి. ఇష్టమైనటివి వాళ్ళతో మానిపించాలంటే, నాన్న ఇది తినకూడదు, ఇది తాగకూడదు అని అంటే వాళ్ళు మరామి వినరు. వాళ్ళకేం చేయాలి? కోకా కోలానా, ఈరోజు నేను కూడా తాగుతాను నాన్న, నాకు కూడా ఒకటి పట్టుకొని వచ్చి, హ్యాపీగా పట్టుకొని వస్తాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత తీసుకొని వచ్చాడు. ఎప్పుడు మనము కూల్ కోకా కోలా తాగుతాము, ఈరోజు కొంచెం వేడి చేసుకొని తాగుతాము నాన్న, ఎలా ఉంటుందో టేస్టు? ఓకే అంటాడు. ఒక పాత్రలో పోయండి, వేడి చేయండి ఒక 5-10 నిమిషాలు. డాంబర్ అంటే ఏమి? రోడ్డుకు వేసే తారు మాదిరిగా తయారైపోతుంది. చూడు నాన్న, ఇది తాగొచ్చునా? అయ్యో అమ్మా, ఏంటి ఇలా మారిపోయింది ఇది? ఇట్లా ఉంటుందా ఇది కోకాకోలా? అయ్యో ఇది తాగేది కాదమ్మా అట్లయితే. నేను తాగను ఈ రోజు నుంచి, నా ఫ్రెండ్స్‌కి కూడా చెప్తాను అంటారు. ఆ విధంగా మాన్పించాలి. తాగొద్దు అనంటే వినరు. వాడికి ఇష్టమైనటువంటి హీరో ఎవరు? మహేష్ బాబు తాగుతాడు, కోహ్లీ తాగుతాడు. ఈ విధంగా వాళ్ళు తాగుతున్నారనేటువంటి ఉద్దేశంతోటి వీడు తాగుతున్నాడు గానీ, దానిలో ఉన్నటువంటి సైన్స్ వాడికేం తెలుసు పాపం. సో, ఈ విధంగా మనము చేయగలిగితే వాళ్ళు మారుతారు. ఇక క్యాడ్బరీస్ చాక్లెట్. వాళ్ళని ముందే అడుగుదాం. "ఏం నాన్న, నీకు ఈ కాక్రోచ్ అంటే ఏమి, బొద్దింకలంటే ఇష్టమేనా?" ఛీ! ఛీ! బొద్దింకలా? మరి ఆ బొద్దింకలు క్యాడ్బరీస్‌లో ఉన్నాయి రాజా. అవునా? అదెట్లుంటాయమ్మా? నాన్నా, క్యాడ్బరీస్ చాక్లెట్ తయారు కావాలనంటే చాకో సీడ్స్ కావాలి. ఏమి? ఆ చాకో సీడ్స్ ఏం చేస్తారు? గ్రైండ్ చేసి పౌడర్ అయిన తర్వాత ఫెర్మెంటేషన్ అంటే ఏమి? మనం పాలను కొద్దిగా పెరుగు వేసి తోడేస్తే పెరుగవుతుంది కదా! ఆ విధంగా ఇది బాగా పులియబెడితే బాగా మంచిగా వస్తుంది, ఒక గడ్డలాగా తయారవుతుంది అనేటువంటి ఉద్దేశంతోటి ఆ పౌడర్‌ను కొన్ని రసాయనాలు కలిపి వాళ్ళు ఓపెన్ గ్రౌండ్‌లోన ఒక దీన్ని వేస్తారనమాట. వేసిన తర్వాత అంటే మెషిన్‌లో తయారయ్యేది మనం చూస్తాము టీవీలోన. హౌ ది క్యాడ్బరీస్ చాక్లేట్ ఈస్ ప్రిపేర్డ్ అనేసంటే ఇమ్మీడియేట్‌గా మనకు ఆ మెషినరీ అవి చేతులకు అంటుకోకుండా ఈ విధంగా తయారయ్యేది. కానీ ఆ క్వాంటిటీ సరిపోనప్పుడు
చిన్న చిన్న వాళ్ళు ఒక ముద్ద తయారు చేసి ఇచ్చేదానికి వాళ్ళు ఏం చేస్తారు? ఆ! కొన్ని గుంతలు తవ్వేసి ఏదో ఒక పదార్థాన్ని అంటే మీ స్టీల్‌ది డ్రమ్ పెట్టొచ్చు, ఇంకోటి పెట్టొచ్చు. ఓపెన్‌గా పెట్టాలి. ఓపెన్‌గా పెట్టినప్పుడు ఆ వాసనకు అట్రాక్ట్ అయ్యి కొన్ని బ్యాక్టీరియాసు, కొన్ని కాక్రోచెస్ అక్కడొచ్చి దాన్ని తినేదానికొస్తాయి. అది జిగటగా ఉంటుంది గదా! అయిపాయి దానిలోనే చచ్చిపోతాయి. పాపం ఆ ఫ్యాక్టరీ వాళ్ళు అయ్యో! ఇటువంటి పదార్థాన్ని ఏం చేయాలి అనేది ఎఫ్‌డీఏ అంటే ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది అమెరికాలో ఒక పెద్ద లాబొరేటరీ అనమాట. వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తారు. ఇలా జరుగుతా ఉంది. మరి ఇది మనం సేల్ చేసుకోవచ్చా అనేసి. వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్ అంతా చెక్ చేసి జస్ట్ ఒక 4% డిఫరెన్స్ అయితుంది. 4% మనకేమి హెల్త్‌కి ఎఫెక్ట్ కాదు. మీరు అమ్ముకోవచ్చు అనేసి పర్మిషన్ ఇచ్చేసారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మరి మీరు తీసుకునే ఒక 100 గ్రామ్స్ చాక్లెట్‌లో, క్యాడ్బరీ చాక్లెట్‌లో ఒక 3, 4 బొద్దింకలు, కాక్రోచెస్ ఉంటాయనేసి మీరు గమనించుకుంటే, అవి తినాలా వద్దా అనేటువంటిది మీరే గమనించుకోవచ్చు. అది చూసేదానికి, ముట్టుకునేదానికే అసహ్యం అనిపించేవాళ్ళు దాన్ని తింటామా? సో, ఆ విధంగా వాళ్ళకి చెప్పాలి. కురుకురే ప్యాకెట్. నాన్న ఈరోజు నేను కూడా ఒక 2 పీసులు తింటానురా అనేసి తెప్పించేసి, ఒక చిన్న కురుకురే పీస్ తీసుకొని, ఒక అగ్గిపుల్ల గీయండి దాని కొన వండుకుంటూ వస్తుంది. లాస్ట్‌లో మిగిలిపోతుంది. అది ప్లాస్టిక్. చూ చూపించండి. నాన్న ఇది ప్లాస్టిక్. ప్లాస్టిక్ తినే పదార్థమా? అయ్యో! అవునా? ఇలా ఉంటే నేను ఇప్పటి నుంచి కురుకురే తినను అనేటువంటి భావన ఆ పిల్లల్లో కలుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క పదార్థాన్ని దాని యొక్క నైసర్గిక తత్వాన్ని మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే హ్యాపీగా మానేస్తారు. కానీ ఊరికే అది తినకూడదు, తాగకూడదు అనేసంటే ఎవ్వరు వినరండి మాస్టర్స్. హ్మ్. సో, ఈ విధంగా కొన్ని విషయాలు మనము పిల్లలకి నేర్పించే విధానం మనం తెలుసుకోవాలి. ఆ! ఇంకా ఏ పదార్థాలు తినకూడదు? రిఫైన్డ్ ఆయిలు, మైదా, చక్కెర, తెల్లన్నము, ఉప్పు. సో, ఇటువంటి పదార్థాలు ఎటువంటివి వాడాలి? ఏ విధంగా వాడాలి? ఎప్పుడు వాడాలి? అనేటువంటి విజ్ఞత మనలో ఉంటే అనారోగ్యం ఎందుకొస్తుంది? ఇప్పుడు ఇవన్నీ అవాయిడ్ చేసేదానికే మన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు ఆర్గానిక్ అంటే ఏమి ఏ మందులు, ఎరువులు లేకుండా పండించేటువంటి పదార్థాలను మాకు అందిస్తూ ఉన్నారు. మరి అటువంటి వాటికి డబ్బెక్కువవుతుంది అనేసి మనకి ఇమ్మీడియేట్‌గా మైండొస్తుంది. మనము ఒక్కటే ఆలోచన చేసుకోవాలి. ఎవరి కోసం తీసుకుంటున్నాము? ఈ దేవాలయం కోసం తీసుకుంటున్నాము అనే భావన మీలో ఉంటే ఎంతైనా కానీ, అవును వాళ్ళకి కూడా దానికి ఖర్చుంది కదా! ఆ! అనేటువంటి భావనతోటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, వాళ్ళని ప్రోత్సహిస్తే అటువంటి ఫార్మ్స్ హౌసెస్ ఇంకా ఎన్నో డెవలప్ అవుతాయి. మరి దానికి ఆస్పదము మీరే. మీరెప్పుడైతే వాళ్ళకు ప్రోత్సాహాన్నిస్తారో అవి ఇంకా పదింతలవుతాయి. సో, ఇటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఇంకో సెషన్‌లో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇప్పుడు ఏదైనా క్వెషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అడిగితే నాకు తోచినటువంటి, నాకు తెలిసినటువంటి సమాధానాలు చెప్తాను. ఓకే. ఓకే సార్. చాలా ధన్యవాదాలు సార్. చాలా థాంక్ యూ. చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. మాస్టర్స్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి ఎవరైనా డౌట్స్ ఉన్నా సార్ చెప్పిన దాంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. మేడం మాట్లాడండి. నమస్తే. నమస్తే సార్. నమస్తేనమ్మా. నమస్తే మేడం. నాకు ఇలాగ ధ్యానం చేసినప్పుడు ఈ బాడీ పెయిన్స్ బాగా వస్తున్నాయండి. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. ఓకే. చాలా ఇబ్బందవుతుంది. అది చేసేటప్పుడు కూడా ఆలోచనలవి ఎక్కువగా రావడం. అసలు ధ్యానం మీద నిలబెట్టలేకపోతున్నాను దృష్టిని. ఈ ఓకే. మీ ప్రాబ్లమ్ అర్థమైంది. మీరు ధ్యానం చేసేటప్పుడు విశ్వశక్తి మన శరీరంలోకొస్తుంది. దానికి స్థలం ఇవ్వాలనంటే అదేం చేస్తుంది? మనలో ఉన్నటువంటి పెయిన్స్, మనలో ఉన్నటువంటి నెగెటివ్స్‌ను బయటికి పంపించడానికి ఒక క్రియ చేస్తుందనమాట. ఆ క్రియ చేసినప్పుడు మనకి వెన్ను నొప్పి, లేకుంటే భుజాల నొప్పులు, కడుపు ఇవన్నీ కొంచెము పెయిన్‌గా అనిపిస్తుంది. అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అది క్లీన్ అయ్యేంత వరకు. అది క్లీన్ అయిన తర్వాత బాగయిపోతుంది. ఇక ఆలోచనల విషయం అంటారా? ఆలోచనలకు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇది అందరికీ వర్తిస్తుంది.
ఇప్పుడు మనకు దగ్గరలో ఒక కొండ ఉంది, కొండపైకి వెళ్ళాలి. కానీ మనకు రూట్ ఏ మార్గం ద్వారా వెళ్ళాలో తెలియదు, చెప్పేదానికి ఎవరు పక్కన లేరు. కానీ కొండపైకి ఈరోజు మధ్యాహ్నంకంతా ఖచ్చితంగా చేరుకోవాలి. మరి ఏం చేస్తాము? ఏదో చీపురో లేకుంటే ఒక కట్టుబుల్ల తీసుకొని రస్తా చేసుకుంటూ దారి చేసుకుంటూ పైకి వెళ్ళిపోతాం. అవునా? ఏదో కష్టపడతాం, చేరుకుంటాం. మరుసటి రోజు వెళ్ళాలంటే ఎవరు అవసరం లేదు, మనమే తయారు చేసుకున్నాం కదా రోడ్డు, మనం అదే రోడ్లో వెళ్ళిపోతాం. 4 రోజుల తర్వాత ఇంకా ఈజీ అయిపోతుంది. ఎందుకు? అలవాటు పడిన రూటు. 10-15 రోజుల తర్వాత కళ్ళు మూసుకుని కూడా పోతాం. ఎక్కడ వంపు ఉందో, ఎక్కడ మిట్ట ఉందో అన్నీ మనకు మైండ్లో రికార్డ్ అయిపోయినాయి. ఆ విధంగా ఒక 10-15 రోజుల తర్వాత ఈజీగా వెళ్ళిపోతాం. అంటే మైండ్లో రికార్డ్ అయిపోయింది కదా. అట్లాగే ఓకే, అది ఇంకా ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అందరూ జస్ట్ కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారు కదా. ఊపిరి ఎదనిండా అంటే ఏమి, హార్ట్ నిండా ఊపిరి తీసుకోండి. ఊపిరితిత్తుల నిండా ఫుల్గా తీసుకోండి. తీసుకొని నిదానంగా వదలాలి, చాలా నిదానంగా, జెంట్లీ, వెరీ స్లోలీ, వెరీ స్లోలీ. ఓకే, అంత అయిపోయిందా? మళ్ళీ ఇంకోసారి తీసుకుందామా? ఎదనిండా అంటే ఏమి, ఊపిరితిత్తుల నిండా గాలి బాగా పీల్చుకొని నిదానంగా వదలాలి, నిదానంగా వదలాలి, నిదానంగా, చాలా జెంట్లీ. ఇక మూడోసారి మళ్ళీ ఊపిరి కంప్లీట్గా ఊపిరితిత్తుల నిండా ఎదనిండా తీసుకొని నిదానంగా వదులుదాం, నిదానంగా, చాలా స్లోగా, జెంట్లీ, వెరీ స్లోలీ. ఓకే, ఇప్పుడు అందరం కళ్ళు తీద్దామా? ఇప్పుడు చెప్పండి, మీకు ఏదైనా ఆలోచన వచ్చిందా? లేదు. మీ మైండ్లో ఏముంది? కేవలము గాలి తీసుకోవటము, నిదానంగా వదలటం, ఇదే ఉంది కదా. అట్లాగే మీకు ఎప్పుడైతే ఆలోచనలు వస్తున్నాయో ఈ విధంగా ఊపిరి నిండా తీసుకొని నిదానంగా వదిలేది ఒక 10-15 సార్లు చేయండి. అప్పుడు మీ మైండ్ అంతా కూడా ఊపిరి తీసుకోవటము, నిదానంగా వదలటము దాని మీద రికార్డ్ అయిపోయి ఉంటుంది. అవునా? అయితే ఆ 10-15 సార్లు తర్వాత మళ్ళీ ఈ విధంగానే క్రియ కంటిన్యూ చేయకూడదు. అది మళ్ళీ ప్రాణాయామంలోకి వెళ్తుంది. అప్పుడు జస్ట్ నెమ్మదిగా ఊరికే కూర్చోండి, ఏ ఆలోచన లేవు, మైండ్ శూన్యంగా ఉంటుంది. అప్పుడు ఊపిరి గమనించండి. సో ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చాలామంది చేస్తున్నారు, దాని యొక్క రిజల్ట్ను అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా చేసుకోండమ్మా. ఓకే, సార్ మీ వాట్సాప్ నెంబర్ ఎవరా సార్? సరిగా రాసుకోలేదు నెంబర్. 944-944-02-02 944 02 02 53 02 53 729 0253729. 10 నెంబర్లు ఉన్నాయా చూసుకోండి. 944 02 02 53 53 729. 29. ఒకవేళ అది నెట్వర్క్ రాకపోతే ఇంకో నంబర్ ఉంది, 79 89 25 25 70 70 44. 44. థ్యాంక్ యూ సార్. ఫోన్లోనే కాదు, మీరు ఒక గ్రూప్ ఒక 10 మంది మీరు తయారయ్యి మీరు అక్కడికి ఫిజికల్గా క్లాస్ చేయమంటే కూడా నేను వచ్చి చేస్తాను. మళ్ళీ నాకు ఏది ఛార్జీలు కానీ ఇంకోటి కానీ గిఫ్ట్లు కానీ ఏం అవసరం లేదు. నేను ఫ్రీ సర్వీస్ అంటే ఏమి, నేను ఒక రిటైర్డ్ ఇంజనీరు. నాకు 2008 నుంచి ఈ ధ్యానంలో ఉన్నాను. నేను ఈ సోషల్ సర్వీసే చేసేది. నేను ఇప్పుడు పిరమిడ్ వ్యాలీలో శనివారం ఆదివారం ఉంటాను. అక్కడ వచ్చినటువంటి వాళ్లకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కన్నడ ఈ 4 భాషల్లో నేను చెప్తూ ఉంటాను ధ్యానం గురించి. ఇకపోతే మండే టు ఫ్రైడే సెంటర్స్ అంటే ఏమి, రాగిగుడ్డ సెంటర్ ఉంది, మళ్ళీ మన చిన్నచంద్ర సెంటర్లో. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా కావాలనుకుంటే నేను వచ్చి క్లాస్ చేస్తూ ఉంటాను. మీరు ఆ ఫోన్లోనే తెలుసుకోవాలని ఏం లేదు, మీరు కావాలంటే ఆఫ్లైన్ క్లాస్ కావాలంటే కూడా మీకు కొంచెం అడ్వాన్స్ చెప్తే
నేను వేరే ఎంగేజ్మెంట్స్ లేకుండా మీ దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ, సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.